బాబు ఇదేమిటి కత్తి నూరుతున్నావు? ఎందుకు? అటు చూడు. ఆ కొట్టువాడి దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుందని ఓ పండు అడిగితే నన్ను ఓ డబ్బులు అడిగాడు. అందుకే ఈ కత్తితో ఓ డొక్కలో పొడిచి నేను పండు తెచ్చుకుంటాను. శాంతం పాపం, శాంతం పాపం. వద్దు బాబు, వద్దు. హత్య చేయడం మహాపాపం. అలా చేయకూడదు. పాపం చేస్తే మనిషి నరకానికి పెడతాడు. అవునా? నరకానికి వెళ్తాడా? అటు చూడు, ఆ చీమ దాన్ని చంపి తింటాన్ని తీసుకెళ్తోంది. అది పాపమేనా? అది నరకానికి వెళ్తుందా? ఆ, అది కాదు బాబు. అవి క్రిమికీటకాలు, మన మనుషులు. మంచి చెడుల విచక్షణ గురించి తెలుసుకోవడానికి ఆ దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. అందుకే మోసం చేయకూడదు, అసత్యం ఆడకూడదు. అమ్మా అమ్మా, నిన్న నాన్నే పని మనిషి రంగమని కావాలించుకున్నాడమ్మా. నువ్వు చెప్పే పాఠాలు బోర్ కొడుతున్నాయి మిస్. నిద్ర వస్తుంది, అందుకే లేట్ గా వచ్చా. రంగయ్య, నిన్న రాస్తా అన్నావుగా, ఈ తొట్టి నా కొడుకు కనపడితే పాటలు పగల కొడతా అని. కనపడ్డాడుగా, పగల కొట్టు. రండి డాక్టర్. నాన్న, ఈడు గురించేగా నాతో అన్నావు ఆస్ట్రో స్పెల్లింగ్ తెలియని నా కొడుకు డాక్టర్ అయ్యాడని. దొంగ నా కొడకల్లారా, నిజం చెప్పంటారు. నిజం చెప్తే అమ్మడిపడి కొడతారట్రా. ఒరే, నేను పెద్దవాడినమ్మనేమంటరా. అప్పుడు వచ్చి మీ పాటలని పగల కొడతాను. ఇలా వాళ్ళందరినీ తిట్టి ఊరొదిలేచ్చేసాను. సరే, టక్కుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆగుతారే, అదెలా? నాకు అసలు అర్థం కావట్లేదే. బాబు, నీ పేరేమిటి? నేను. అది కాదు, నీ పేరు రామకృష్ణ. ఏయ్, వినలేదా? నా పేరే నేను. నేనెందుకు రామకృష్ణ అని పెట్టుకోవాలి? నా పేరు నేను.